హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈ సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తా ఉన్నాం. తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. నాతో మాతో మాట్లాడండి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సో ఇక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని చేత సాక్ష్యము పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూస్తా ఉన్నాం. మనము ఏబేలు గురించి చూసినప్పుడు దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చాడని, అతడు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడని వాక్యం చెప్తా ఉంది. అదేవిధంగా హనోకు గురించి కూడా మనం చూసినట్లయితే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొద్ద నుండి సాక్ష్యాన్ని పొందినటువంటి యొక్క భక్తులు. ఏ విధమైనటువంటి సాక్ష్యం ఇది? వారి విశ్వాసానికి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. ఇట్స్ అ టెస్టిమనీ ఆఫ్ దేర్ ఫెయిత్. వారి విశ్వాస జీవితము, విశ్వాసం ద్వారా వారు నడిచినటువంటి ఆ యొక్క నడక, లేకపోతే వారి యొక్క జీవన విధానాన్ని బట్టి ప్రభు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం. హనోకు గురించి మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. మరణము చూడకుండా కొనిపోబడినటువంటి వ్యక్తిని, అతడు మరణము చూడక మునుపు దేవుడు అతనే కొనిపోయినని, దేవునికి అతడు ఇష్టుడుగా ఉన్నాడని సాక్ష్యము పొందెను. రండి, దేవుడు హనోకు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి, హనోకు యొక్క జీవితము ఏ విధంగా ఉంటా ఉంది అని మనం చూసినప్పుడు, హనోకు దేవునితో నడిచినటువంటి వ్యక్తిగా మనందరికీ తెలుసు. సో దేవునితో నడవటం అంటే దేవునికి ఇష్టుడై ఉండుట అనే ఒక షార్ట్ సింపుల్ వర్డ్ లో మనం చెప్పొచ్చు. వాకింగ్ విత్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఎ గాడ్ ప్లీజింగ్ లైఫ్. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం ఏంటి అని మనము ఆలోచన చేస్తే మనము నిర్వచించుకోవాల్సిన అవసరంలా, దేవుని వాక్యమే చెప్తా ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టై ఉండుట అసాధ్యము. సో కాబట్టి దేవునితో నడవటం అంటే విశ్వాస జీవితములో విశ్వాసముతో మనము కొనసాగుట అనేది మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి మనం గనక చూసినట్లయితే ఆదికాండములో, హెబ్రీ పత్రిక, యోధా పత్రిక, ఈ 3 వాక్య భాగాలు హనోకు గురించి దేవుని యొక్క లేఖన భాగాలు మనకి ఇస్తూ ఉన్నటువంటి సాక్ష్యం. మనము ఆదికాండము 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 21 నుంచి 24 వచనాలు మనము ఇక్కడ చదివినట్లయితే, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు లేకపోయాను. హనోకు దినములని 365 ఏండ్లు అని మనం చూస్తా ఉన్నాం. సో దేవునితో నడిచినటువంటి వాడుగా, దేవుడు అతన్ని కొనిపోయినటువంటి వ్యక్తిగా మనము ఇక్కడ హనోకు గురించి మనం చూస్తా ఉన్నాం. అతడు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుచుటం, దేవునితో నడవటము అనేది, విశ్వాసము ద్వారా దేవునితో నడవటం అనేది, అదృశ్యుడైనటువంటి దేవునితో కలిసి ఆ యొక్క వ్యక్తిగత లేకపోతే ఇంటిమేట్ రిలేషన్షిప్ లో జీవించటం అంటే ఏంటో మొదటగా జీవించి చూపించినటువంటి వ్యక్తి హనోకు. ఆదాము దేవునితో నడిచాడు, దేవుడు ఆదాముతో నడిచాడు. కానీ
అది వేరు, ఇది వేరు. అక్కడ వారు భౌతికంగా ఆ ఆ మహిమలో దేవుణ్ణి చూశాడు ఆదాము. ఆదాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ముఖాముఖిగా చూశాడు. కానీ విశ్వాస వీరుల యొక్క జాబితాలో ఆదాము లేకపోవటం ఎంతో మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంటది. ఆ విశ్వాస వీరుల యొక్క జాబితా ఏబేలుతో ప్రారంభమైంది. ఎందుకంటే ఇది అదృశ్యుడైనటువంటి వాడిని ఉన్నవాడిని నమ్మటం. దేని కొరకు నిరీక్షిస్తా ఉన్నామో దాని యొక్క నిజ స్వరూపమును నమ్మడమే విశ్వాసము. ఆ విధమైనటువంటి విశ్వాస జీవితంలో మనం గనక చూసినట్లయితే ఆదాము దేవుణ్ణి వెతికాడు. హనోకు దేవుణ్ణి వెతికాడు. దేవుణ్ణి పర్సూ చేశాడు. దేవుని గురించినటువంటి ఆ యొక్క ఆసక్తి కలిగిన వాడుగా, ఆయనతో నడవాలని, వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ఆసక్తి కలిగిన వాడుగా హనోకు ఉన్నట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా హెబ్రీ పత్రికలో దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి వాడుగా చూస్తాము. యోధా పత్రిక 14-15 వచనాల్లో గనక మనం చూసినట్లయితే ఇదిగో దేవుని యొక్క రెండవ రాకడ గురించి ఆ యొక్క ఆ చెడిపోయినటువంటి వక్రజనమైనటువంటి దేవుని భయము లేనటువంటి ఆ ప్రజలకి ఆయన యొక్క రాకడ గురించినటువంటి తీర్పును గురించినటువంటి ఆ యొక్క ప్రకటన చేసిన వాడిగా, బోధించినటువంటి వాడిగా ఆ యోనోకుని మనం చూస్తాం. లైక్ ఎ ప్రాఫెట్ వి సీ ఈనోక్ దేర్. సో హనోకు గురించి మనం చూసినట్లయితే సేత్ యొక్క క్రమములో 7వ తరం వాడిగా, ఆదాము నుంచి 7వ తరముగా మనము హనోకుని చూస్తాం. హనోకు పుట్టిన టైంకే ఆదాము బ్రతికే ఉన్నాడు. ఆదాముకి అప్పుడు 622 సంవత్సరాలు వయస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. సో కాబట్టి 7వ తరం చెందినటువంటి వాడు. అప్పటికే భూమి మీద ఆదాము బ్రతికున్నాడు. ఆదాము దగ్గర 308 సంవత్సరాలు బ్రతికాడు. ఆ యొక్క హనోకు ఆ యొక్క లైఫ్ స్పాన్ లో కనుక మనం చూసినట్లయితే 300 సంవత్సరాల తర్వాత దేవునితో నడవటం ప్రారంభించినటువంటి ఆ యొక్క ఈనక్ లైఫ్ ను కనుక మనం చూసినట్లయితే దేవునితో హనోకు నడవటం ప్రారంభించే సమయానికి ఆదాము ఈ భూమి మీద బ్రతికే ఉన్నాడన్న సంగతి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. సో ఖచ్చితంగా ఆదాము యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ హనోకు మీద ఉండి ఉండవచ్చు. ఎందుకంటే ఇది భక్తిగల జనాంగానికి ఈ యొక్క లైన్ లో సేతు నుంచి వచ్చినటువంటి క్రమంలో దేవుని నామంలో ప్రార్థన చేయటం ప్రారంభించినటువంటి క్రమంలో ఉన్నటువంటి వాడే హనోకు. కాబట్టి దేవునితో నడవటం అంటే ఏంటి అనేటువంటి యాంటిసిపేషన్ అనేది ఖచ్చితంగా ఆ ఆదాము నుండి తను పొందుకొని ఉంటాడు. కానీ హనోకు యొక్క దినాలు ఎలా ఉన్నాయి అని గనక మనం చూసినట్లయితే అన్ని ఏరియాస్ లో సోషల్ గా కానీ, నైతికంగా కానీ, ఆత్మీయంగా కానీ అన్ని ఏరియాస్ లో పర్వర్ట్ అయిపోయినటువంటి, ఎంతో భయంకరంగా చెడిపోయినటువంటి ఆ యొక్క జనాంగముగా మనం చూస్తా ఉన్నాం. నిజానికి దేవుడు అసలు నరుడిని సృష్టించినందుకు ఆయన సంతాపపడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు భూమిని చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, దేవుని దృష్టికి అది చెడిపోయి ఉండెను అన్నటువంటి మాటని మనం చూస్తాం. మనుషుల యొక్క ఆలోచనలు, ఆ ఆలోచనలో ఉన్నటువంటి ఊహ అంతా కేవలము చెడ్డది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అలాంటి టైంలో బలాత్కారులతో నిండిపోయినటువంటి అనేక విధాలైనటువంటి విగ్రహారాధన కానీ, లేకపోతే అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు కానీ, అనైతికమైనటువంటి అపవిత్రమైనటువంటి ఆ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నటువంటి, లేకపోతే ఈ ఈ యొక్క శాస్త్రీయ యుగానికి అంకురార్పణ జరిగినటువంటి కాలం అదే. రెవల్యూషన్స్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ, లేకపోతే ఇంకొక సివిలైజేషన్స్ కానీ అప్పటికే ప్రారంభించబడ్డాయి. వస్తువులు, పనిముట్లు వాడటము, లేకపోతే యంత్రాలు తయారు చేయటము, బ్రిక్స్ ని తయారు చేయటము, కన్స్ట్రక్షన్ చేయటము, లేకపోతే వాయిద్యాలు వాయించటము, ఇనప పనిముట్లు చేయటము, ఇవన్నీ కూడా అప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషన్ అప్పటికే స్టార్ట్ అయిపోయినటువంటి యుగం. జ్ఞానం అభివృద్ధి చెందుతా ఉంది. దానితో పాటు భయంకరమైనటువంటి పాపము కూడా, అపవిత్రత కూడా విస్తరించిపోయి ఇదిగో మనుషులు వారి యొక్క భక్తి జీవితాన్ని విడిచిపెట్టి, దేవుని మార్గాలను విడిచిపెట్టి, వారి వైవాహిక జీవితంలో అవిశ్వాసులైనటువంటి వారిని పెళ్లి చేసుకోవటం ద్వారా భూమి అంతా కూడా బలాత్కారులతో నిండిపోయి ఆ విధముగా మూలుగుతూ ఉన్నటువంటి టైం అది. అలాంటి డేస్ లో హనోకు దేవునితో నడిచాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. చాలాసార్లు మనం కూడా చూసినట్లయితే
ఇలాంటి దినాల్లో మనము ఉన్నాం. ఇప్పుడున్నటువంటి రోజులు మనం చూస్తా ఉన్నట్లయితే, ఒక విధంగా చూస్తే అన్ని విధాల జ్ఞానం పెరుగుతా ఉంది. ఒక విధంగా టెక్నాలజీ పెరుగుతా ఉంది. మానవుని యొక్క జీవన విధానంలో అనేకమైన మార్పులు వస్తా ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనలు జరుగుతా ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు నైతికంగా, ఆత్మీయంగా, సాంఘికంగా మానవుని యొక్క జీవితము ఎంతో దిగజారిపోయి పతనావస్థలో దేవుని భయము లేనటువంటి యుగములో, తరములో మనము జీవిస్తూ ఉన్నాం. అలాంటి డేస్‌లో మనం దేవునికి ఇష్టలుగా జీవించటం అనేది సాధ్యమేనా? దేవుని యొక్క ఆహ్, స్ మన్నని, సాక్ష్యాన్ని పొందటం అనేది సాధ్యమేనా అని మనకి చాలా సార్లు అనిపిస్తా ఉంటది. అయితే దేవుడు తాను ఎన్నుకున్నటువంటి శేషాన్ని ప్రతి తరములో, ప్రతి కాలంలో ఆయన మిగిల్చుకున్నాడు. వారి ద్వారా ఆయన తన నామాన్ని మహింపరుచుకున్నాడు. ఇదిగో దేవుని యొక్క కృప ఏంటో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఆయన ఉగ్రతలో కూడా ఈ భూమి అంతటిని కూడా ఆయన సమూలముగా ఆయన తీర్పు తీర్చాలని మానవుని యొక్క ఆ భయంకరమైనటువంటి పాపానికి దేవుడు ఉగ్రరూపుడయ్యాడు. అయినప్పటికీ దేవుడు కోపించుచునే వాత్సల్యత చూపించేవాడు. దేవుడు హనోకు యొక్క కుటుంబాన్ని చూశాడు. హనోకుతో దేవుడు మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడో మనకైతే తెలియదు, కానీ తనకు పుట్టినటువంటి కుమారుడికి మాత్రం మెతుషల అని పేరు పెట్టాడు. మెతుషల అనేటువంటి మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆన్ హిస్ డెత్ ఇట్ షల్ హ్యాపెన్. ఇదిగో అతని యొక్క మరణమగు దినమున ఇది జరుగును. దేవుడు దేని గురించి మాట్లాడాడో ఖచ్చితంగా జడ్జిమెంట్ గురించి మాట్లాడాడు. ఈ భూమి మీదకి రాబోయేటటువంటి ఆయన యొక్క న్యాయమైనటువంటి తీర్పును గురించి మాట్లాడినప్పుడు ఆ అప్పుడు తన యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి ఆరంభము స్టార్ట్ అయింది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట మన జీవితాన్ని బ్రతికిస్తుందండి. మనల్ని యొక్క అపవిత్రత నుంచి, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్టత్వం నుండి మనల్ని జీవపు వెలుగులోనికి నడిపించేది దేవుని యొక్క మాట. ఆయన మాటను మనం విన్నప్పుడు, ఆయన వైపు మనము తిరిగినప్పుడు ఖచ్చితంగా మనము కూడా హనోకు వలె మనము దేవునితో నడిచేవారిగా, దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మనము జీవించగలము. కాబట్టి దేవుడు మెతూషలాని ఇచ్చినప్పుడు, ప్రతిరోజు మెతూషలను చూసినప్పుడు దేవుడు హనోకుకి ఏమి జ్ఞాపకం చేశాడంటే, దేవుడు ఈ భూమి మీదకి తీసుకురాబోయేటువంటి ఆ జడ్జిమెంట్ గురించి జ్ఞాపకం చేశాడు. దేవుడు తన వాక్యాన్ని మరలా జ్ఞాపకం చేశాడు. గాడ్ రిమైండ్స్ హిస్ వర్డ్ టైమ్ అండ్ అగైన్. కానీ మనకే వినే చెవులు అనేవి మనకు ఉండాలి. సో కాబట్టి దేవునితో నడవటము అంటే దేవునితో సహవాసము, దేవునితో అంగీకారయోగ్యమైన జీవితము, దేవునితో అన్యోన్యమైనటువంటి సంబంధము, దేవునికి మనకి ఒకే రకమైనటువంటి ఆ కామనాలిటీ కలిగి ఉండడము. అంటే ఆయన ఆలోచించినట్లుగా ఆలోచించేయటము, ఆయన ఇష్టపడినవి ఇష్టపడటము, ఆయన ఉద్దేశించినవి మనం కూడా ఉద్దేశించటము, ఆయన ఏది ఘనముగా ఎంచుతాడో దాన్ని ఘనముగా ఎంచటము, ఏది ఆయన అసహించుకుంటాడో దాన్ని అసహించుకోవడము, సహవాసములో కలిసి ఉండటము. దీన్ని ఏమన్నామంటే దేవునితో నడవడము. ఇద్దరు ఏకీవిస్తేనే కలిసి నడవగలుగుతారని ఆమోసు గ్రంథం 3:3లో మనం చూస్తాం. దేవునితో ఏకీవించటమే దేవునితో నడవటము అనేది. సో ఈ మాటలు మనం వింటా ఉన్నప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. మనం అన్ని విషయాల్లో దేవునితో ఏకీపిస్తా ఉన్నామా? అన్ని విషయాల్లో దేవునితో ఒకే అగ్రిమెంట్ లో ఉన్నామా? దేవునితో ఆ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ మనము కలిగి ఉన్నామా అనేది మనం ఆలోచించేయాలి. ఇదిగో దేవునితో నడవటం అంటే సపరేటెడ్ లైఫ్, ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవించటము. అలాంటి భ్రష్టమైనటువంటి లోకములో కూడా హానోకు యొక్క లైఫ్ ని కనుక మనం చూసినట్లయితే, అతడు తన యొక్క ఫ్యామిలీ ప్రత్యేకించబడినటువంటి కుటుంబముగా కనిపిస్తా ఉంది. చాలాసార్లు మనం కూడా అంటూ ఉంటాం, ఫెలోషిప్ లేదన్నా, ఫెలోషిప్ లేదు అందుకనే బ్యాక్ సైడ్ అయిపోయాం, ఫెలోషిప్ లేదు అందుకనే విశ్వాసంలో వీక్ అయిపోయాము, ఫెలోషిప్ లేదు, లేదా ప్రార్థన చేసే వాళ్ళు లేరు, వాక్యం లేదు, ఈ లాక్డౌన్ లో చర్చ్ లేదు, దూరంగా ఉన్నాము, లేకపోతే చుట్టూ అందరూ అవిశ్వాసులే ఉన్నారు, ఇంట్లో ఎవరు ప్రభుని నమ్ముకోలేదు, కాబట్టి నేను వీక్ అయిపోతున్నాను, బలహీన అయిపోతున్నాను అని చాలా సార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ హనోకు యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, హనోకు దగ్గర బైబుల్ లేదు, హనోకు దగ్గర సంఘం చర్చ్ లేదు, హనోకుకి వేరే ఫెలోషిప్ ఏం లేదు, హనోకుకి నీకు నాకున్నటువంటి ఈ యొక్క జూమ్ మీటింగ్లు లేవు, లేకపోతే ప్రేయర్ మీటింగ్స్ లేవు, ప్రతిరోజు మనము రండి ప్రార్థన చేసుకుందామని చెప్పేవాళ్ళు ఒక్కడు కూడా లేడు.
అయినప్పటికీ దేవునికి ఇష్టడుగా జీవించాడు. కారణం ఏంటంటే ఆ అదృశ్యుడైనటువంటి దేవునితో అతనికి వ్యక్తిగత సంబంధం ఉంది. దేవుడు ఆనోకు ఒక్కరే. గాడ్ అలోన్, గాడ్ అలోన్ వాస్ ఎవ్రీథింగ్ ఫర్ ఈనక్. సో కాబట్టి విశ్వాసముతో నడవటం అనేది ఏదో ఫీలింగ్స్ కాదు. విశ్వాసముతో మనం దేవునితో నడవటం అనేది ఏదో మనం ఒక కల్పన కథలు లాంటివి మైథలాజికల్ గా ఊహించుకున్నటువంటి ఊహాజనకమైనది అనుకునేది కాదు. హనోకు దేవునితో నడవటంలో ఉన్నటువంటి విశ్వాసముతో దేవునితో నడవటంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఎంజాయ్ చేసినటువంటి వ్యక్తిగా మనకి హనోకు కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు కూడా దేని కొరకు వెతుకుతున్నాడు అంటే ఆయన ఎప్పుడో వచ్చి తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి వధువును తీసుకుని వెళ్ళడానికి మాత్రమే ఆయన చూడట్లేదు. కానీ ఇప్పుడు కూడా ప్రతిరోజు ప్రతి తరములో ఆయనతో నడిచే వాళ్ళ కొరకు దేవుడు వెతుక్కుంటా ఉన్నాడు. ఈజ్ లుకింగ్ ఫర్ వాకింగ్ పార్ట్నర్స్, నాట్ ఓన్లీ క్లింగింగ్ బ్రైడ్ అన్నాడు ఒక ఆయన. సో కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం చూడండి, గాడ్ వాంట్స్ టు వాక్ విత్ us బిఫోర్ హీ వర్క్స్ త్రూ us. దేవుడు మన ద్వారా ఆయన కార్యం జరిగించాలంటే ముందు మనము ఆయనతో నడవాలి. ఆయన మనతో నడవాలని ఆశపడతా ఉన్నాడు. తద్వారా ఆయన మన ద్వారా ఆయన పని, ఆయన కార్యములు జరిగించాలని ఆశపడతా ఉన్నాడు. దేవునితో వ్యక్తిగతంగా నడిచే అనుభవం లేకుండా మనం దేవుని కొరకు ఏమీ చేయలేము. దేవుడు మన ద్వారా మనలో ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి ఈరోజు మనము ఒక తీర్మానం చేసుకోవాలి, లేకపోతే మనల్ని మన వ్యక్తిగత పరిశీలన చేసుకోవాలి. దేవునితో నేను సహవాసం చేస్తున్నానా? దేవునితో అన్ని విషయాల్లో నేను ఎస్ లార్డ్ అని చెప్పగలుగుతున్నామా? సిటీ స్టడ్ గారి బైబిల్ యొక్క కింద ఆయన ఎస్ లార్డ్ అని ప్రతి పేజీలో రాసుకోవడం అనేది ఆయన బైబిల్లో రాసుకున్నాడని మనం విన్నాం దేవుని సేవకులు చెప్తా ఉన్నప్పుడు. ఏం తెలియచేస్తా ఉన్నది, ఆ విధంగా ఆయన ఎందుకు రాశాడు? ప్రతిరోజు వాక్యం చదివినటువంటి వాక్యముకి కింద ఎస్ లార్డ్ అని ఆయన రాయడం అనేది మనం చూస్తా ఉన్నాం. అది ఏం తెలియజేస్తుందంటే వాక్ విత్ గాడ్, దేవునితో నడవటం అంటే అదే. ఎందుకంటే ఈ హ్యాస్ అగ్రిమెంట్ విత్ గాడ్, ప్రతి విషయంలో దేవునితో అగ్రి అవుతా ఉన్నారు. ఈ రోజుల్లో మనం దేవునితో విభేదిస్తున్నాం, దేవునితో పోరాడుతున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి మనము మన యొక్క డిమాండ్స్ ని పెట్టి సంతకం చేస్తావా లేదా అన్నట్టుగా మన ప్రార్థనలు ఉంటా ఉన్నాయి. అనేక సార్లు మన యొక్క నిందలో దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం మన యొక్క ప్రార్థనలో. ఎందుకు అంటే దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వారుగా మనము లేవు. సో కాబట్టి హెబ్రీ పత్రికలో కనుక మనం చూసినట్లయితే అతడు దేవుణ్ణి సంతోష పెట్టినటువంటి వాడని సాక్ష్యము పొందటం మనం చూస్తా ఉన్నాం. హీ ప్లీజ్డ్ గాడ్, దేవుణ్ణి సంతోష పెట్టాడు. ఏ విధంగా సంతోష పెట్టాడంటే, ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడంటే ఎవరైతే కంప్లీట్ గా 100% ఆయన మీద డిపెండ్ అవుతారో వారిని బట్టి ఆయన సంతోషిస్తాడు. ఫెయిత్ అలోన్ ప్లీజెస్ గాడ్. విశ్వాసము మాత్రమే దేవుణ్ణి సంతోష పెట్టేదిగా ఉంటా ఉంది. అందుకని విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే డానియల్ లైఫ్ ని మనం చూసినట్లయితే దేవునికి బహుప్రియుడు, దేవునికి బహు ఇష్టడు అని సాక్ష్యం పొందాడు. ఎలాగండి? ఆయన యొక్క జీవితంలో కనుక మనం చూసినట్లయితే విశ్వాసము ఏ విధంగా కనిపిస్తా ఉందో చూడండి. ఇదిగో వారు ఆ అపవిత్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు విశ్వాసంతో వారు దేవుని మీద ఆధారపడి అడిగారు. వాళ్ళు అక్కడ నిలబడ్డారు. ఇదిగో అక్కడ జ్ఞానులందరినీ కూడా చంపేయడానికి నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చినప్పుడు విశ్వాసముతో వారు సమయం తీసుకొని ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి దాని యొక్క మర్మాన్ని కనుక్కొని చెప్పటం చూస్తాం. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఇదిగో సింహ బోన్లో వేయడానికి దానియేలు మీద కుట్ర జరిగినప్పుడు ఇదిగో విశ్వాసముతో తను ప్రార్థన మానలేదు, విశ్వాసముతో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రతిమకు నమస్కారం చేయమని రాజు శాసనం చేసినప్పుడు విశ్వాసంతో వాళ్ళు పలికారు నోరు తెరిచి, మేము ఇదిగో ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయము, వంగము, మ్రొక్కము, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అగ్నిగుండం నుండి, ఒకవేళ రక్షించకపోయినను మేము ఈ ప్రతిమకు నమస్కారము చేయము అని వారు చెప్తారు. ఏంటంటే
దట్స్ ఫెయిత్, మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫెయిత్. ఆ తర్వాత లేఖనముల ద్వారా తన ప్రజల యొక్క విమోచన గురించి తెలుసుకొని ఇదిగో గోనె పట్ట కట్టుకొని ఎలాగా విశ్వాసముతో తన ప్రజల యొక్క విడుదల కొరకు ప్రార్థన చేశాడో మనం చూస్తా ఉన్నాం. సో ఈ యొక్క డానియల్ ఎందుకు దేవునికి బహుప్రియుడు అయ్యాడు అని కనుక మనం చూసినట్లయితే విశ్వాసముతో దేవుణ్ణి నమ్మినటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాం. అదే సాక్ష్యము యేసు క్రీస్తు ప్రభు గురించి తండ్రి అయిన దేవుడు బహుప్రియుడు, నా ప్రాణమునకు బహుప్రియుడు అని, నాకు ఇష్టడు అని, మై వెల్ బిలవర్డ్ అని తన కుమారుడు గురించి సాక్ష్యం చెప్పడం మనం చూస్తాం. చూసారా, ఇదిగో మనము అలాంటి సాక్ష్యాన్ని దేవుని నుండి పొందాలనేటువంటి ఆశ మనకి లేదా? అలాంటి ఆశ కలిగిన వారిగా మనము ఈ లోకంలో జీవించాలంటే మన ప్రభువుని పోలి మనం జీవించాలి. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ప్రభువుని పోలి జీవించి ప్రభు లాంటి సాక్ష్యము, ఇష్టుడు అనేటువంటి సాక్ష్యము పొందినటువంటి వ్యక్తిగా హనోకు మనకి కనిపిస్తా ఉన్నాడు. సో కాబట్టి మనం కనుక చూసినట్లయితే చాలా సార్లు మనం దేవుని కొరకు విస్తారమైన పని చేయటం ద్వారా, విస్తారమైనటువంటి పరిచర్య చేయటం ద్వారా, విస్తారంగా దేవుని యొక్క పరిచర్యకి ఇవ్వడం ద్వారా, విస్తారముగా మనము కష్టపెట్టుకోవడం ద్వారా, విస్తారముగా మనకు ఉన్నటువంటి పనుల్లో ఇన్వాల్వ్ అవ్వటం ద్వారా దేవుడు సంతోషిస్తాడేమో అని మనం అనుకుంటా ఉంటాం. దేవుని సంతోష పెడుతున్నాను నేను అని చాలా సార్లు అనుకుంటాం. మన యొక్క జీవితము బాగు లేకుండా దేవునికి అయిష్టమైన జీవితం జీవిస్తూ మన యొక్క కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞకు ఆల్రెడీ మనం వ్యతిరేకంగా వెళ్తూ మనము దాన్ని డీల్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి మనము దేవుని కొరకు ఏదో చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు అనుకోవటం అనేది సౌలు లాంటి భక్తి అది. సౌలు లాంటి భక్తి అది. దేవుని యొక్క ఎరిగి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తూ మనము దేవునికి బలి అర్పించడం ద్వారా, దేవునికి సేవ చేయటం ద్వారా, దేవునికి విస్తారంగా మనము డబ్బు ఇవ్వడం ద్వారా, లేకపోతే ఇంకొకటి మిషనరీస్ కు స్పాన్సర్ చేయడం ద్వారా దేవుడు సంతోషిస్తాడని అనుకుంటున్నావా? తెలిసినటువంటి పాపాన్ని నువ్వు డీల్ చేయకుండా దాన్ని పక్కన పెట్టి ఇవన్నీ చేస్తా ఉండటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు అనుకోవటం వెర్రితనం అండి. అవర్ లైఫ్ ఈజ్ ప్లీజింగ్ టు గాడ్, దెన్ అవర్ లేబర్. ఆ తర్వాతే మన యొక్క పని. టెస్టిమనీ ఆఫ్ అవర్ లైఫ్ విల్ ప్రొడ్యూస్ ద టెస్టిమనీ ఆఫ్ లిప్స్. అంటే ముందు మన యొక్క సాక్ష్య జీవితము అనేది మన యొక్క జీవన విధానం ద్వారా అది బయటికి రావాలి. కాబట్టి ఇట్ ఇస్ నాట్ అవర్ లిప్స్ అండ్ ఇట్ ఈస్ అవర్ లైఫ్ దట్ ఈస్ మోర్ సౌండింగ్. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము దేవుని సంతోషపెట్టే జీవితము కలిగి ఉన్నామా? హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడని సాక్ష్యము పొందాడని మనం చూస్తాం. అదేవిధంగా కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క యోధా పత్రికను కనుక మనం చూసినట్లయితే యోధా పత్రికలో ఒకసారి చూడండి ఏ విధముగా హనోకు తను సాక్ష్యము లేకపోతే తను ప్రకటించాడో మనకి చూస్తాం. 14-15 వచనాలు చదువుతున్నాను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించిట్లైనను, ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను అన్నిటిని గూర్చి భక్తిహీనుడైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు ప్రభు యొక్క రాకడ గురించి, ఆ యొక్క భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నిటిని గురించి, భక్తిహీనులు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటి గురించి ప్రభు తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడని ఇదిగో ప్రకటించాడంట. The first prophet who predicts the messianic return. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి చెప్పబడినటువంటి మాటలు ఇవి. ఎంత ఆశ్చర్యమో చూసారా? ఎంత ఆశ్చర్యము! ఏడవ తరములోనే ఇంకా మొదటి ఆ యొక్క 1000 సంవత్సరాల్లోనే మనం గనక చూసినట్లయితే ఇక్కడ మనం ఒక ప్రవక్తను మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేవాలి, మరలా ఆరోహణమై పరలోకానికి వెళ్ళాలి. ఆ తర్వాత అపోస్తుల యుగము, సంఘ యుగము ఇది కొనసాగాలి. ఆ తర్వాత ఆయన తిరిగి మరలా ఈ భూమి మీదకి రెండవ రాకడలో ఆయన తన వేవేల పరిశుద్ధుల పరివారంతో భూమి మీదకి రావాలి.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంకా మనకి ఫ్యూచర్ గా ఉన్నటువంటి ఫ్యూచర్ ని అక్కడ ప్రవచించినటువంటి ప్రవక్తగా మనము హనోకుని చూస్తాము. చూసారా? విశ్వాసము ఎంత వరకి తన యొక్క దృష్టిని తను తీసుకుని వెళ్ళిందో చూసారా? ఆ అదృశ్యమైనటువంటి ఆ సంగతుల్ని విశ్వాసమే కదా అతనికి కనపరిచింది. ఆ ఆ టైంలోనే తను ప్రవచించినటువంటి, ప్రకటించినటువంటి ప్రవక్తగా మనము చూస్తా ఉన్నాము. హి వాస్ ట్రాన్స్లేటెడ్ టు హెవెన్. అతడు సజీవుడిగా ఉండగానే మరణము చూడకుండా ఆయన పరలోకానికి కొనిపోవటం అనేది, దేవుడు అతన్ని కొనిపోయెను అన్న మాటని మనము చూస్తా ఉన్నాం. అందుకే హనోకుని మనం ఏం చెప్తామంటే ఆ క్యాండిడేట్ ఫర్ రాప్చర్. సంఘము ఇదిగో ఎత్తబడటానికి ఎదురు చూస్తా ఉంది. సంఘము ఎత్తబడటానికి రెప్పపాటున ప్రభు మధ్యాకాశానికి రానయ్యున్నాడు. మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు ఇదిగో ఆ యొక్క సార్వత్రిక సంఘము, ఆయన కొరకు సిద్ధపరచబడినటువంటి సంఘము ఎత్తబడుతుంది. మరణము చూడక ఎత్తబడేటువంటి సంఘముగా ఉండబోతా ఉంది. సో కాబట్టి ప్రభు అతన్ని కొనిపోయిన గనుక అతడు లేడు, కనబడలేదు, ఇక లేడు అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. అలాంటి దినము ఈ భూమి మీద ఒకటి రాబోతా ఉంది. ప్రభువు తన యొక్క వధువును తీసుకుని పోయాడు కాబట్టి ఇక సంఘము భూమి మీద కనపడదు. అనేక మంది ఎత్తుక్కుంటారు, ఏరి 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 అని ఎత్తుక్కుంటారు. ఎక్కడ వాళ్ళు కనపడరు. బికాస్ ద లార్డ్ హ్యాస్ టేకెన్. ప్రభు అతన్ని కొనిపోయెను. కాబట్టి హనోకు సంఘము ఎత్తబడేదానికి సాదృశ్యంగా ఉంటే, నోవాహు ఇశ్రాయేల్ యొక్క రక్షణకు సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే నోవా రక్షించబడింది శ్రమల మధ్యలో, ఆ యొక్క జల ప్రళయములో, ఆ మరణములో, దేవుని ఉగ్రతలో కూడా దేవుడు భద్రపరిచినటువంటి కుటుంబము నోవా. నోవా ఇదిగో శ్రమల కాలంలో రక్షించబడినటువంటి ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంటే, మరణముకు అని చూడకుండా కొనిపోయినటువంటి హనోకు ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను ప్రభు రాకడ సమయానికి ఎత్తబడడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఇదిగో ప్రతిరోజు ప్రభుతో మనం నడవటం అంటే నేర్చుకోవాలి. ఆయన యొక్క మాటకు విధేయత చూపించేవారిగా, ఆయనకి విధేయత చూపించేవారే ఆయనకి ఇష్టలు. ఎవరు విధేయత చూపిస్తారంటే కేవలము విశ్వాసముతో ఎస్ లార్డ్ అని చెప్పగలిగినటువంటి వారు మాత్రమే. మనము ఆయనతో నడవటం అనేది దేవునికి ఇష్టము. దేవుడు పరలోకములో దేవదూతలతో నడవాలని, పరలోకములో ఉన్నటువంటి ఆ యొక్క కెరూబులు సెరూబులతో ఆయన సహవాసం చేయాలని ఆశపడలేదు. కానీ పడిపోయి పతనమైపోయినటువంటి, తిరుగుబాటు చేసినటువంటి మనుషులైనటువంటి మనతోటి ఆయన తిరిగి మరలా ఆయన తన కుమారుని రక్తం ద్వారా మనల్ని సమాధానపరుచుకొని కుమారత్వాన్ని ఇచ్చి, దత్తపుత్రాత్మను ఇచ్చి, ఆయన ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడిగా నివసిస్తూ మనము ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని సంతోషంగా చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అది ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ విధంగా మనము ప్రభుని సంతోషపెట్టేవారుగా ఉన్నామా? ఏం చేయాలండి? దేవునితో నడవాలంటే, దేవుని సంతోషపెట్టాలంటే we must spend time with God. దేవునితో సమయం గడపాలి మనం. దేవునితో సమయము గడపవలసినంత గడుపుతున్నామా? కొంతమంది అసలు గడపడానికి సమయమే లేదు. కొంతమంది ఏదో మొక్కుబడిగా గడుపుతా ఉన్నాం. ఏదో అలవాటుగా యాంత్రికంగా జరుగుతా ఉంది కార్యకలాపాలు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క పొందును ఆస్వాదించేటువంటి ఆ యొక్క సమయము మనకుంటా ఉందా? దేవునితో ఒంటరిగా మనము గడుపుతా ఉన్నామా? దేవుని సువార్తను మనము ప్రకటించే వారిగా ఉంటా ఉన్నామా? పరీక్ష చేసుకుందాం. హనోకు మనందరికీ కూడా విశ్వాసముతో దేవునితో నడవటం అంటే ఏంటి అనే దానికి ఎగ్జాంపుల్ గా ఉన్నాడు. కాబట్టి హనోకుని మనము వెంబడిద్దాం. హనోకు వంటి జీవితాన్ని మనము భూమి మీద జీవించడానికి పాత నిబంధన గ్రంథంలోనే భయంకరమైనటువంటి పాపతో నిండిపోయినటువంటి ఆ యొక్క తరములో ఒక తామర పుష్పం లాగా ఆ బురద అంటుకోకుండా తన పవిత్రమైన జీవితాన్ని, విశ్వాసముతో తను ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించి దేవుని చేత కొనిపోబడినటువంటి ఎదుగో హనోకును చూసి మనం కూడా అంతకంటే ఎక్కువ ధన్యత, అంతకంటే ఎక్కువ అవకాశాలు, అంతకంటే ఎక్కువ మనకి వనరులు, అవకాశాలు కలిగినటువంటి మనము మరి ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద నడవడానికి ప్రభువు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.